దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీకు కీడు రాకుండా తప్పిస్తాడట. శ్రమలో ఉన్నారా, ఇబ్బందిలో ఉన్నారా, ఆపదలో ఉన్నారా, ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ అవేవి కూడా మీ పైకి రావు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడట. ఎలాంటి స్థితులను మీరు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితి నుండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడంట. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. 50వ కీర్తన 15వ వచనంలో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఎలాంటి స్థితిని నువ్వు అనుభవిస్తూ ఉన్నావో ఆ స్థితిలో నుండే నీవు దేవుడిని మొరపెట్టుము, దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీవు దేవుడిని మహిమపరుస్తావట. ఎంత అద్భుతం అండి! ఆపత్కాలమున భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ, భయంకరమైనటువంటి రోగ పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ, భయంకరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా నీవు ఉన్నప్పటికీ, ఆ యొక్క స్థితి నుండే నీవు దేవునికి మొర్రపెట్టుము, ఆయన నిన్ను విడిపిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నీకు స్వస్థతనిస్తాడు. దేవుడు బిడ్డలారా, అలాంటి విడుదల స్వస్థత నీకు కలిగినప్పుడు నీవు దేవుణ్ణి మహిమపరుస్తావట. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఎంత అద్భుతంగా దేవుడి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామమున మీరు నన్నేం అడిగినను కూడా నేను చేస్తాను. మీరు అడగండి, విశ్వాసముతో అడగండి, నమ్మకంతో అడగండి, నేను చేస్తాను అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నావు కదా నీవు? అయితే దేవుని నామమున నీకేమి కావాలో అది మీరు అడగండి. ఎలాంటి పరిస్థితులను మీరు ఎదుర్కొంటూ ఉన్నారో అది మీరు అడగండి. అది రోగమే కావచ్చు, ఇంకా వేరే వేరే పరిస్థితులే కావచ్చు. ఏ స్థితినైనా సరే నువ్వు అడుగు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం, ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. నువ్వు అడగడమే ఆలస్యం. ఇరుకుల్లో ఉండి ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుండి నువ్వు అడుగుతున్నావో దేవుడు నిన్ను ఇరుకులేని విశాల స్థలమునకు తోడుకొని పోతాడంట. ఆయన అలా తీసుకువెళ్ళడమే కాకుండా నీ ఆహారమును ప్రభుతో నింపుతాడంట. తృప్తి కలిగినటువంటి ఆహారము తినేటటువంటి ఆ యొక్క స్థితిని నీకు కలగజేస్తాడట. అంటే దేవుని బిడ్డలారా, కష్టములో, నష్టములో, వేదనలో, బాధలో ఉన్నప్పుడు ఎవరు కూడా తృప్తి కలిగిన ఆహారమును తినలేరు. తృప్తి కలిగిన ఆహారమును ఎప్పుడు తింటారు అంటే, వారి హృదయము ఆనందముతో నింపబడినప్పుడు, వారు సంతోషముతో ఉన్నప్పుడు, సమాధానముతో ఉన్నప్పుడు వారు పండగ చేసుకుంటారు. అప్పుడు తృప్తి కలిగినటువంటి ఆహారమును వారు తింటారు. ఆ రీతిగా దేవుడు మీకు తృప్తి కలిగినటువంటి ఆహారమును మీకు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ. దినవృత్తాంతములు 1వ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడంటే, ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. ఎంత అద్భుతం అండి! ఎబ్బేజు ఏ రీతిగా ప్రార్థన చేశాడు? నన్ను నిశ్చయముగా ఆశీర్వదించమంటున్నాడు, నా సరిహద్దులు విశాలపరచమంటున్నాడు, నీ చెయ్యి నాకు తోడగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా తప్పించుము అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించినాడు. ప్రార్థన ఆలకించినాడు కాబట్టే దేవుడు అతన్ని నిశ్చయముగా ఆశీర్వదించినాడు. అదే విధంగా తనకున్నటువంటి సరిహద్దులను విశాలపరిచినాడు. దేవుని చెయ్యి అతనికి తోడుగా ఉంచినాడు. ఏ కీడు రాకుండా అతన్ని తప్పించి ఉన్నాడు. ఎబ్బేజు ప్రార్థనకి దేవుడు జవాబిచ్చినప్పుడు నీ ప్రార్థనకి దేవుడు జవాబివ్వడా? ఆయన అనుకున్నటువంటి మాటలు అవి. మరి నీవు దేవునికి ఏ మాటలు చెప్పి అని నువ్వు మొరపెడుతున్నావు?
ఏ మాటల్ని ఆయన సన్నిధానములో, ఆయన పాదముల చెంత పెట్టి నువ్వు ఆయనని ప్రార్థన చేస్తున్నావు, అడుగుతూ ఉన్నావు, నీ ప్రార్థన కూడా ఆలకించి ఆ రీతిగానే నీకు కూడా జవాబు ఇస్తాడు. అంతేకాదు, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనములో పేతురు చెరసాలలో వేయబడినాడు. అయితే సంఘమైతే అతని నిమిత్తమై అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. ఎప్పుడైతే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉందో దేవుడు తన దూతను పంపించి పేతురును అక్కడి నుండి తీసుకొని రావడం జరుగుతుంది. అదంతా జరుగుతున్నప్పుడు పేతురు అంటున్నాడు, ఇది దర్శనం అనుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. తర్వాత 11వ వచనంలో మనం చూసినట్లయితే పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన, దానికి జవాబు. ఈరోజు ఎబ్బేజు ప్రార్థన విన్నావు, సంఘము చేసినటువంటి అత్యాసక్తితో చేసిన ప్రార్థన గురించి కూడా విన్నావు కదా. నీవు కూడా ఆయన నామమున మీరు ఏమి అడుగుతారో ఆయన చేస్తానన్నాడు. మీరు అడగండి, ఆయన మీకు కీడు రాకుండా మిమ్మల్ని తప్పించి మీకు జవాబిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎంత అద్భుతమైనటువంటి మాట. అత్యాసక్తితో నీవు దేవునికి ప్రార్థన చేస్తే ఆసక్తి కలిగి దేవుడు నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆ రీతిగా నీ కుటుంబంలో నీ ప్రార్థన ఆలకించి దేవుడు మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులని మార్చి ఆనందముతో సంతోషముతో మీ జీవితంలో ఆయన కార్యము జరిగించి ఆశీర్వదించును గాక. ఆమేన్.